హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో మనం లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, డబ్బుని ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బుని ఎలా నిలుపుకోవాలి, ఎలా ఆరోగ్యంగా ఉండాలి, సో ఇంట్లో వాళ్ళతో ఎలా సంతోషంగా జీవించాలి, వీటన్నిటి గురించి మనకి అనంత సాయి కృష్ణ గారు ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనకి ప్రతిసారి మనకి ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఈసారి ఆఫ్లైన్గా డైరెక్ట్గా సార్తో ఇంకా డీటెయిల్గా మాట్లాడడం కోసం మార్చి 15న కూకట్పల్లిలోని హోటల్ ఏటీసీలో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ క్లాసెస్ గురించి ఇంకా మేనిఫెస్టేషన్ గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? అంటే పాజిటివ్ థింకింగ్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారా, లేదంటే దీనికి ఇంకా ఏమైనా డెప్త్ మీనింగ్ ఏమైనా ఉందా? లా ఆఫ్ అట్రాక్షన్ అనే వర్డ్కు పాజిటివ్ నెగిటివ్ అనేది సంబంధం లేదండి. మనం ఏదైతే బలంగా కోరుకుంటామో అది మన లైఫ్లోకి వస్తుంది అన్నమాట. దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అనడం జరుగుతుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు కామన్ పర్సన్స్ ఎలాగున్నారంటే, నా లైఫ్లోకి నెగిటివే జరుగుతుందని ఎప్పుడు నెగిటివ్ గురించే ఆలోచన చేస్తూ ఉంటారు, నెగిటివ్ గురించే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ లైఫ్లోకి చూడండి నెగిటివ్ రిజల్టే వస్తాయి. బట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను రోజు కష్టపడి పని చేస్తున్నాను, నేను ఎంత ఎఫెక్ట్ పెట్టినా కూడా నాకు పాజిటివ్గా జరగట్లేదు, పాజిటివ్ రిజల్ట్ రావట్లేదని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్నర్ ఒక ఆలోచన ఉంటుంది, అంటే వాళ్ళ లోపల ఆలోచన చేసే విధానం ఒకటి ఉంటుంది. బట్ ప్రాక్టికల్గా బయట జరిగేదంతా ఒక రకంగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఇన్నర్గా చేసే ఆలోచనకు బయట మాట్లాడేదానికి, బయట చేసే పనులకు అక్కడ ఏమవుతుందంటే మ్యాచ్ అవ్వట్లేదు, మిస్ మ్యాచ్ అవుతున్నాయి అనమాట. ఆ మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ చేయట్లేదు. దానికి సంబంధించి నెగిటివ్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుందండి. సో చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ లో త్వరగా రిజల్ట్ వస్తూ ఉంటుంది, ఇంకొంతమందికి అసలు రానే రాదు. ఎందుకంటే అంటే మెయిన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి? అదే ఇప్పుడు చెప్పాను కదా, మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. వాళ్ళు ఇంటర్నల్గా ఏదైతే అనుకుంటారో దానికి సంబంధించింది బాహ్య ప్రపంచంలో కూడా దానికి సంబంధించిన వర్కే చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకు ఆకలి వేస్తుంది అన్నప్పుడు మనం ఫుడ్ గురించే వెతకాలి. ఫుడ్ గురించి వెతుక్కోకుండా నాకు ఆకలి అవుతుందని మనలో మనం బాధపడుకుంటూ కూర్చుంటే మన ఆకలి తీరుతుందా? తీరదు. అంటే మన ఆకలి తీరాలంటే ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకుంటేనే ఆకలి తీరుతుంది. సేమ్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మనకి ఏవైతే లేవో వాటిని పొందడానికి మనం విజువలైజేషన్ చేయాలి. అంటే అప్పుడు ఎలా ఉండాలంటే, ప్రజెంట్ మనకి ఏవైతే ఉన్నాయో వాటి గురించి కృతజ్ఞత భావంతో ఉండాలి. ఫస్ట్ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్లో మనం కోరుకున్నది మన దగ్గరికి రావాలంటే ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రజెంట్ ఎలాగున్నారంటే, ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయరు, లేని దాన్ని కోరుకుంటారు. ఉన్నదాని పట్ల ఎప్పుడైతే కృతజ్ఞత భావంతో ఉండమో మనం కోరుకున్నది మన దగ్గరికి రాదు. సో ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు కదా, సో ఆస్క్, బిలీవ్, రిసీవ్, వీటిలో మెయిన్ గా ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? ఏ స్టేజ్ లో మిస్టేక్స్ చేస్తున్నారు? అంటే అడుగుతున్నారండి, ఆస్క్ అంటే అడుగుతున్నారు, బిలీవ్ అంటే నమ్మడం లేదు. ఇప్పుడు నువ్వు ఒకటి అడిగినప్పుడు నమ్మాలి, నమ్మలేకుండా ఉన్నప్పుడు అలా పొందడం అనేది అసాధ్యం. అది ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి, ఒక ఆర్డర్ ఇచ్చాము, ఆర్డర్ ఇచ్చిన తర్వాత 5 మినిట్స్ 10 మినిట్స్ 15 మినిట్స్ అయినా అలా ఆర్డర్ ఇచ్చేసి అలా మన పనిలో మనం మొబైల్ చూసుకుంటా లేకపోతే మాట్లాడుకుంటే అలా ఉండిపోతాం. కొద్దిసేపటి తర్వాత మనం ఇచ్చిన ఆర్డర్ మన దగ్గరకు వస్తుందా లేదా? తప్పకుండా వస్తుంది. సేమ్ యూనివర్స్ సిద్ధాంతం కూడా అలాగేనండి. అంటే అక్కడ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఆర్డర్ ఇస్తే ఎలాగైతే వస్తుందని నమ్ముతున్నావో, నువ్వు కూడా నీ ఆలోచన ద్వారా ఈ యూనివర్స్కి ఏదైతే సిగ్నల్ పంపిస్తున్నావో అది ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుందని బిలీవ్ చేయాలి. దానికి తగ్గ ప్రాక్టికల్ వర్క్ కూడా మనం చేస్తూ ఉండాలి. అదేమవుతుందంటే అప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది. అంటే మనుషులు ఎలాగున్నారంటే, అడుగుతున్నారు, నమ్మడం లేదు, కాబట్టి వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు కోరుకున్నది రావడం లేదు. సో అంటే ఇప్పుడు కొంతమంది నమ్మినప్పటికీ కూడా, అంటే నమ్ముతూ ఉంటారు చాలా మంది, ఇప్పుడు నేను ఇది కావాలి అనుకున్నాను, సో ఇది నాకు వస్తుంది అని చాలా వరకు వెయిట్ చేసి దగ్గరలో ఇంక నా వల్ల అవ్వలే అని చెప్పేసి బ్యాక్ అవుతూ ఉంటారు. సో అలాంటి వారికి మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వదలుచుకున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు చాలామంది మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటుంటారు. దాంట్లో చూసేటప్పుడు చూడండి, ఫస్ట్ వేకెన్సీ వస్తాయి, సీట్లు ఉండవు. కొంతమంది అనుకోకుండా క్యాన్సిల్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు వాడు వెనక ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సీట్స్ దొరుకుతాయి లేదా? సేమ్ యూనివర్స్ కూడా అలాగేనండి, వెయిట్ చేయాలి. అంటే నేను ఇది కోరుకున్న తర్వాత దీనిపైన స్టేబుల్గా ఒక 21 డేస్ 41 డేస్ మనం ఏదైతే కోరుకున్నామో దానిపైన మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే మనం స్టేబుల్గా నిలబడతామో అప్పుడు ఖచ్చితంగా అది మేనిఫెస్ట్ అయ్యి మన లైఫ్లోకి వస్తుందండి. మనుషులు ఎలా ఉన్నారంటే, ఈ రోజు కోరుకుంటే అది రేపటికి ఎల్లుండికి 4-5 రోజులకి మేనిఫెస్ట్ అయిపోయి మన లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. అది పెద్ద వాళ్ళు చేసే మిస్టేక్ అండి. ఎప్పుడైతే మనం కోరుకుంటున్నామో ఆ కోరుకున్నప్పుడు వెయిట్ చేయాలి, రోజు దాని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికి పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఉండాలి. దానికి ఎప్పుడైతే మనం పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటామో మన చుట్టూ ఒక పాజిటివ్ ఆర్ అనేది క్రియేట్ అవుతుంది.
మన చుట్టూ ఎప్పుడైతే పాజిటివ్ ఆరా అనేది క్రియేట్ అయిందో అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే మనం చేసే పాజిటివ్ ఆలోచనల యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తీసుకొని మనకు కావాల్సింది మన దగ్గరికి పంపిస్తుందండి. సో ఈవెన్ దేవుడి విషయంలో కూడా చూస్తే చాలా మంది ఇప్పుడు ఎవరైనా చెప్తే అరే నువ్వు ఈ దేవుడికి పూజ చెయ్యి నీకు మంచి జరుగుతుంది నువ్వు అనుకున్నది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. సో దానికోసం బాగా శ్రమించి దేవుడిని డైలీ పూజ చేస్తూ ఉంటారు. సో దీనికి రిజల్ట్ రావట్లేదు ఇంకో దేవుడిని పూజిస్తే బాగుంటుందని చెప్పేసి షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో అలా ఎందుకు సార్? అదే చెప్పేది, ఇప్పుడు మీరు ఎవరైనా తీసుకోండి, భక్తులకు ఒకే దేవుడికి భక్తులు ఉండరు. ఎవరికి వచ్చే దేవుడికి వాళ్ళ భక్తులు ఉంటారు. అంటే ఒక లైఫ్లో ఈ దేవుడు వాళ్ళకి మంచి చేశాడు, మళ్ళీ నీకెందుకు మంచి చేయట్లేదు అంటే వాళ్ళ మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఈ దేవుడికి వెళ్ళడం వల్ల నాకు మంచి జరుగుతుందని అతనిపైన డిపెండ్ అయ్యి ఉంటారు. బట్ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒక 10 రోజులు 15 రోజులు ఆ టెంపుల్కి రోజు తిరుగుతూ ఉంటారు, పూజలు చేస్తుంటారు, భక్తితో వెళ్తారు. ఎప్పుడైతే రోజులు గడిచే కొద్దీ వీళ్ళ నెగిటివ్ ఆలోచన స్టార్ట్ అవుతుంది. అరే నేను రోజు గుడికి వెళ్తున్నాను, నాకు ఈ కష్టాలు ఆయన దగ్గర చెప్పుకున్నాను, రిజల్ట్ రావట్లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే ఇది బయట వాళ్ళతో షేర్ చేసుకుంటారు. బయట వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ గుడికి వెళ్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు ఇంకో గుడికి వెళ్ళి మంచి జరుగుతుంది అంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు అక్కడి నుంచి డైవర్ట్ అవుతున్నారు. ఇక్కడ మనం ఒక కన్స్ట్రక్షన్ లో ఒక బిల్డింగ్ ఆగిపోయిందండి, ఒక స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 months కంటిన్యూ వర్క్ జరిగి ఆగిపోయింది అనుకోండి, దాన్ని స్టార్ట్ చేసినప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందా లేకపోతే మధ్యలో నుంచి మొదటి నుంచి స్టార్ట్ అవుతుందా? ఎక్కడైతే ఆపింటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మనం స్టేబుల్ గా నిలబడాలండి. ఆ దేవుడికి రోజు మీరు 41 రోజులు దీక్షను మనం ఎందుకు చెప్తున్నామంటే 41 రోజులు మీరు దేన్నైతే కావాలి పొందాలి అనుకుంటున్నారో మీరు స్టేబుల్గా దానిపై నిలబడండి, మీకు 100% రిజల్ట్ వస్తుందని చెబుతున్నాను. మీరు ఎప్పుడైతే ఇలా డైవర్ట్ పాలసీ మీరు ప్లే చేస్తూ ఉంటారో మీరు భూమి మీద ఉన్నంత కాలము నీకు రిజల్ట్ రాదు. అంటే నువ్వు తిరుగుతున్నావు బట్ నమ్మడం లేదు, ఆ దేవుడికి కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు గుడికి వెళ్తున్నావు, అడిగిందేమో ఎవరు ఇవ్వరు. దేవుడు ఏం చేస్తాడంటే ఈ రోజు వచ్చాడు 2 రోజులు వచ్చాడు ఇద్దాం అనుకుని ఏం చేస్తాడంటే రిజల్ట్ ఇవ్వడానికి మనకి క్రియేషన్ చేస్తూ ఉంటాడు. మనం తిరిగి మరుసటి నుండి ఆ టెంపుల్కి వెళ్ళడం మానేస్తాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వీడు ఈ రోజు రాలేదులే ఇంకొకరికి ఇద్దామని ఆ కోరిక ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మన దగ్గర క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు కదా, అంటే ఇది వరకు ఆఫ్లైన్ ఆన్లైన్ 2 ఉండేవి. సో ఇప్పుడు ఆఫ్లైన్ కూడా ఏదో కండక్ట్ చేస్తున్నారని వింటున్నాం, అది ఎప్పుడు సార్? మనకు ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ ఉంటాయండి. ఆన్లైన్ క్లాస్ అనేది ఎవ్రీ సండే ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ అనేది మంత్లీ 1 day ఫుల్ డే సెషన్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ అనేది ఇప్పుడు వచ్చేసి మనకు March 15th ఉంటుంది. సో ది అడ్రస్ ఎక్కడ సార్? మనకి కేబిహెచ్పి కాలనీ ఏటీసీ బాంకెట్ రెస్టారెంట్ అండ్ బాంకెట్ హాల్ అండి. ఈ క్లాస్కి రావాలనుకునే వాళ్ళు స్క్రోలింగ్లో మా కాంటాక్ట్ నెంబర్ స్లో అవుతుంటుంది, కాల్ చేస్తే మా స్టాఫ్ అవైలబుల్ వచ్చేసి వాళ్ళకు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా సార్ ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనం లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, డబ్బుని ఎలా సంపాదించాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఇలా ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా మీకున్న డౌట్స్ కావచ్చు, ఇంకా మీకు తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అంటే సో దానికోసం మనకి అనంత సాయి కృష్ణ గారు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మరి ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడు ఎక్కడ అనుకుంటున్నారా? సో మనకి ఆఫ్లైన్ క్లాస్ వచ్చేసి March 15th కూకట్పల్లిలోని హోటల్ ATCలో కండక్ట్ చేయబోతున్నారు. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. సో దీని గురించి మరిన్ని మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే జస్ట్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.